తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నా. ఏంది మరి అసలు ఆ పవన్ కళ్యాణ్ గారిని మరి 3 పెళ్ళిళ్ళు అసలు సినిమాలో చేసుకున్న నీకు ఇక్కడ ఏంటి స్క్రిప్ట్ రాస్తే వచ్చి ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడే వ్యక్తివి అసలు రాజకీయాలు ఎందుకు అన్న వ్యక్తులు ఈరోజు చూస్తుంటే అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తుంటే అసలు నీకు ఎలా అనిపిస్తుంది అన్నా? అసలు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాట్స్ అన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద చాలామంది చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఆయన అసలు సీఎం కాలేరు అనేసి ఎన్నో మాటలు ఎన్నో తిట్టడం గట్టా జరిగింది. కానీ వాళ్ళందరికీ జవాబు బాగా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సీఎం ఎమ్మెల్యే కింద గెలవలేరు అన్న వాళ్ళకి డిప్యూటీ సీఎం అయి చూపించారు. అది చాలా సంతోషంగా మాకు అనిపిస్తుంది అన్న. ఓకే, ఎప్పుడు చూసినా జనసేన పార్టీ జనసేన మీటింగ్లు పెడితే పిల్ల పత్రికలు పిల్ల సైనికులు అని చెప్పి ఎటకారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పిల్ల సైనికులు వీళ్ళే మొత్తం 21 సీట్లు గెలవడం, 2 ఎంపీ సీట్లు గెలవడం అప్పుడు ఎలా అనిపిస్తుంది? అదేనన్నా, ఇప్పుడు పిల్లలు ఓట్లు లేని వాళ్ళు అన్నారు కదా. ఓట్లు లేని వాళ్ళే 21 స్థానాల్లో పోటీ చేస్తే 21కి 21, 2 ఎంపీ స్థానాలు కూడా గెలిచి చూపించారు. అది పవన్ కళ్యాణ్ గారు పిల్లల కూడా తిరిగే పిల్లల స్టామినా అలా ఉంటుందన్న పవన్ కళ్యాణ్ గారు అంటే. ఒకప్పుడు సినిమా పరంగా సెలబ్రిటీ సినిమా రిలీజ్ అయితే చాలు అనుకునే రోజులు ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఏదో భర్తనే నేను సినిమాలో మహేష్ బాబు లెక్క అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. అవునన్న. సో అసలు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా సంతోషంగా ఉందన్న. మాకైతే ఇలా చూస్తామనేసి అనుకోలేదు. దానికన్నా డబుల్గా మాకు త్రిబుల్గా కూడా మాకు ఉందన్న. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీ అన్న మాకు. ఓకే, కూటమి అసలు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? కూటమి అయితే ఇచ్చిన హామీలతో చాలా బాగుంటుంది అనుకుంటున్నామన్నా. ఏవేవైతే అనుకున్నారో పైగా 2019లో చెప్పినవి కూడా ఇప్పుడు అవి చేస్తాననేసి సంతకాలు పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి చాలా కాంగ్రెస్ తెలియజేస్తున్నామన్నా. మీకు 2019లో కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని వాటితో స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ముందు కూడా ఇంకా ఎన్ని చేయబోతారో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చాలా మాకు నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ.